చదువుకునే భాగ్యం మనకి మెహర్ బాబా ఇచ్చారు. మనం ప్రెజెంట్ ఎక్కడున్నామంటే రెండో భాగంలో భారతదేశ పర్యటనలో ఉన్నాం. నిన్నటి రోజు ఎంతవరకు చదువుకున్నామో ఒక్కసారి తలుచుకుని క్లుప్తంగా ఈ రోజు విషయంలోకొద్దాం. బాబా ఆగస్టు అంటే 1924లో భారతదేశ పర్యటన చేస్తున్నారు. ఆగస్టు 19న రైల్లో భోపాల్‌కి బయలుదేరారు. అక్కడి నుంచి లక్నోలో రైలు మారారు. బాబా ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు. పాద్రిని కాశీ పంపి, అక్కడికి వచ్చిన సదాశివ ప్రజలతో కలిసి బరోడా వెళ్ళమన్నారు బాబా. ఆగస్టు 25 సాయంత్రం బాబా మండలి భోపాల్ చేరుకున్నారు. అహ్మద్‌నగర్ నుంచి ఆది కూడా వచ్చాడు. ఇహ యాత్రలు చాలించి మెహరాబాద్‌కి తిరిగి రమ్మని బాబాని ప్రాధేయపడతాడు. అంటే ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా సరిగ్గా లేదని. బాబా ఎలాంటి ఖచ్చితమైన సమాధానం అంటే యెస్ అనలేదు, నో అనలేదు బాబా. ఆ తర్వాత ఓ 2 రోజులు బరోడాలో ఉండాలని నిర్ణయించుకున్నారు. అప్పటికే బాబా ఆరోగ్యం బాగా దెబ్బతింది. అది 22 తారీఖు. ఆ ఊరంతా తిరిగి సాధువులు కలిసి వాళ్ళ పాదాలకు నమస్కరించారు అవతార్ మెహర్ బాబా. రాత్రి 8 గంటలకు బరోడా చేరారు. అక్కడ పాద్రి సదాశివ పటేలు, బెహ్రంజీలు కలిశారు. ఆదిని అహ్మద్ నగర్ వాపసు వెళ్ళమని బాబా ఆదేశించారు. అంటే ఆది కూడా వచ్చి బతిమలాడతాడు గదా! బాబా ఏం సమాధానం చెప్పలేదు. ఆ మర్నాడు ఆదిని తిరిగి అహ్మద్ నగర్ వెళ్ళమన్నారు. గుజరాత్ హిందీ లాడ్జిలో బాబాకు మండలి వారికి బస ఏర్పాటు చేస్తారు. బెహ్రంజీ మౌంట్ ఆబు దాకా పర్యటించాక మన యాత్ర ముగుస్తుందని బాబా చెప్తారు. అక్కడి నుండి మెహరాబాద్ తిరిగి వెళ్ళి అక్కడనే స్థిరపడదామని కూడా బాబా మండలి వారికి చెప్తారు. ఈ మాట వినగానే మండలి వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు. ఎందుకంటే 3 వారాలుగా వాళ్ళు ఎంతో అలిసిపోయి ఉన్నారు. బాబా కాబట్టి ఈ బాబా నిర్ణయం వాళ్ళకెంతో ఆనందదాయకమవుతుంది. అంతేకాకుండా వాళ్ళతో తెచ్చుకున్న డబ్బులు కూడా దాదాపు ఖర్చయిపోతాయి. అందుకని ఈ మాట వినగానే వాళ్ళందరూ చాలా సంతోషిస్తారు. నిన్నటి వరకు ఇంతవరకు తెలుసుకున్నామండి. ఈ రోజు విషయంలోకొద్దాం. మరునాడు అనుకోకుండా ఎంతో మార్పు సంభవించింది. అంటే వాతావరణంలో. ఎండ వేడిమి ఎక్కువగా ఉన్నా కూడా బాబా మండలి వారు బరోడాలోని దర్శనీయ ప్రదేశాలు చూడడానికే బయలుదేరారు. మహారాజా ప్రసాదం, మ్యూజియం, ఆర్ట్ గ్యాలరీ, ఇతర పర్యాటక ప్రదేశాలు సందర్శించారు. బాబా తమ కొత్త పథకం గురించి సదాశివతో చర్చించారు. పూణే దగ్గర సింహగర్ గ్రామంలో స్థిరపడాలని ఉందన్నారు బాబా. మండలి వారందరూ స్థిరపడడానికి సింహగరు అనువైన ప్రాంతమని కూడా చెప్పారు. బాబా అన్నారు, అక్కడ మనమందరం ప్రశాంతంగా, ఏకాంతంగా జీవించగలుగుతామని కూడా అన్నారు. అందరికీ అనువైన ప్రాంతం కావడంతో పాటు అక్కడ మంచినీటి సమస్య కూడా అక్కడ లేదు. అన్నిటికంటే మిన్నగా అది బాబాజాన్ పరిధిలో ఉన్న ప్రాంతమని కూడా బాబా వివరించారు. ముందు అనుకున్నట్లుగా కాకుండా ఇప్పుడు మనం గమనించవలసింది ఏంటంటే అండి, 1924 అంటే బాబా మాట్లాడుతున్నారు. అంటే ఎంత అద్భుత భాగ్యశాలులో చూడండి మండలి వాళ్ళు. బాబా మాటల్ని విన్న భాగ్యశాలులు వాళ్ళు. ముందు అనుకున్నట్లుగా కాకుండా కేవలం 2 రోజులు బరోడాలో గడిపాక రాత్రి 10 గంటల ప్రాంతంలో బయలుదేరి ఆగస్టు 25వ తేదీ 1 గంటకి ఉజ్జయిని నగరం చేరారు వారు. మధ్యాహ్న భోజనానంతరం సాధువుల కోసం వెదికారు. సిప్రా నదీ తీరాన ఎందరో సాధువులు కనిపించారు. అక్కడ చాలా మంది కుష్ఠరోగులు కూడా ఉన్నారు. సాధువుల పాదాలపై బాబా తన శిరస్సును ఆనించి నమస్కరించి వారికి దర్శనమిచ్చారు. సిప్రా నదీ తీరంలో ఒక దేవాలయం ఉంది. సదాశివుని నదిలో ముందుగా స్నానం చేసి తర్వాత ఆ దేవాలయంలో పూజాధికాలు హిందూ ఆచారాల ప్రకారం నిర్వహించమని బాబా ఆదేశించారు. దేవాలయం పక్కనే ఒక పూరి గుడిసె ఉంది. అందులో ఇద్దరు సాధువులున్నారు. వీరికో ప్రత్యేకత ఉంది. అదేంటంటే సాధువులిద్దరిలో ఒకరు కుష్టు వ్యాధితో బాధపడుతున్నాడు. అతని కళ్ళు అగ్నిగోళాల మాదిరిగా ఎర్రగా ఉన్నాయి. చేతి వేళ్లు కుష్టు వ్యాధితో పూర్తిగా రాలిపోయాయి. బాబా నెమ్మదిగా సాధువుల దగ్గరికి వెళ్లారు. సాధువులకు దక్షిణగా చిల్లర నాణేలను కొన్నింటిని ముందుంచి వారి పాదాలకు బాబా నమస్కరించబోయేసరికి వారు గట్టిగా అరుస్తూ కుష్ఠువ్యాధితో బాధపడుతున్న సాధువు తన పాదాలు వెనక్కి లాక్కున్నారు. అంటే బాబా చేసిన ఈ చర్యకి వాళ్ళు హతశులయ్యారు. అంటే ఆశ్చర్యచకితులయ్యి వెనక్కి లాక్కున్నారట. దాంతో బాబా తన శిరస్సు వంచి చేతులు జోడించి వినమ్రంగా నమస్కరించి అక్కడి నుంచి ముందుకు సాగారు.
తనకు పాదాభివందనం చేయబోయిన మెహర్ బాబా ఎవరో కుష్టు వ్యాధితో బాధపడుతున్న సాధువుకి తెలుసు. ఈ సాధువు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానంలో ఉన్నాడని ఆ తర్వాత బాబా తన మండలి సభ్యులతో అన్నారు. బాబా, బాబా బృందం ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోయే ముందు మెహర్ బాబాను చూసిన తన్మయత్వంతో ఆ సాధువు ఎంతో సంతోషంగా గట్టిగా పాటలు పాడుతూ తొడపై తాళం వేయడం కనిపించింది. అంటే అతని చర్య అప్పుడు మండలి వాళ్ళకి ఆశ్చర్యం అనిపించినా బాబా తర్వాత మండలి వాళ్ళతో చెప్పాట నేనెవరో వాడికి తెలుసు అని. కాబట్టి బాబా దర్శనం అనంతరం అతను చాలా ఆనంద పరవశుడయ్యాడు, పాటలు పాడాడని చెప్తున్నారు. సాయంత్రం 4 గంటలకు ఉజ్జయిని నుండి బయలుదేరారు. ఆగస్టు 25 రాత్రి 10 గంటలకు మోర్టక్కా రైల్వే స్టేషన్‌కి చేరారు. ఆ రాత్రికి మోర్టక్కా రైల్వే ప్లాట్‌ఫారం పైన విశ్రాంతి తీసుకుని, ఆ మర్నాడు ఉదయాన్నే ఎద్దుల బండిలో ఓంకారేశ్వర్‌కు వెళ్లారు. హిందువులకు ఓంకారేశ్వరు ఎంతో ప్రముఖమైన పుణ్యక్షేత్రం. మోర్టక్కా రైల్వే స్టేషన్‌కి 12 మైళ్ళ దూరంలో ఉంది. పాద్రి విరోచనాలతో బాధపడుతున్నాడు. అందువల్ల పాద్రి ఇక్కడికి రాలేదు. బాబా కూడా నలతగానే ఉన్నారు. ఆయన ఆరోగ్యం అంతగా బాగోలేదు. కొంచెం నీరసంగా ఉన్నారు బాబా. అయినా కూడా ఓంకారేశ్వరకు ఎద్దుల బండిలో కుదుపులు భరిస్తూ ప్రయాణం చేశారు బాబా. ఓంకారేశ్వరంలో బాబా బెంగాలీ బ్రాహ్మణ పండితుడు నిర్మలా ఆనంద స్వామిని కలిశారు. స్థానికులు ఆయన్ని మహాత్మునిగా ఆరాధిస్తారు. బాబా ఆయనతో మాట్లాడుతూ దగ్గరలోని నర్మదా నదిలో స్నానం చేయమని సదాశివుని ఆదేశించారు. ఆ స్వామితో బాబా ఇంగ్లీష్లో మాట్లాడారు. ఆ స్వామి సహాయంతో ఆ ప్రాంతంలోని చాలా మంది సాధువులను కలిసే అవకాశం బాబాకి దొరికింది. ఆ సాధువుల పాదాలకు బాబా ప్రణమిల్లారు. ఆ తర్వాత మోర్టక్కాకు రాత్రి 10 గంటలకల్లా చేరి వెంటనే బరోడాకు రైల్లో బయలుదేరారు. ఆగస్టు 27న ఒక చిన్న స్టేషన్‌లో బండి ఆగేసరికి బాబా ఉంటున్న బోగీలోకి ఒక ముస్లిం ఎక్కబోయాడు. అతను లోపలికి రాకుండా పాద్రి అడ్డుకోబోయాడు. బాబా ఒంటరిగా ఉండాలనుకుంటున్నారు కాబట్టి పాద్రి అతని లోపలికి రానివ్వకూడదు అనుకున్నాడు. అయితే అతనేమో మెహర్ బాబాను చూసి మరింత దగ్గరగా చూడాలని పట్టుబట్టాడు. బాబా కేసి చూపిస్తూ నీవు నన్నెందుకు ఆయనతో కలవకుండా చేస్తున్నావని ఆ ముస్లిము పాద్రీపై గట్టిగా అరవడం ప్రారంభించాడు. ఆయనతో కరచాలను మాత్రమే చెయ్యాలని ఉంది. నన్నెందుకు ఇలా ఆపాలని ప్రయత్నిస్తావు అన్నాడతను. ఎలాగైతేనే అతను బోగీలోకి ప్రవేశించి షేక్ హ్యాండ్ కోసం బాబాకు తన చేతిని అందించాడు. బాబా కూడా తన చెయ్యి అందించారు. ఆ తర్వాత ఆ ముస్లిము చాలా ఆనందంగా కనిపించాడు. బాబా చాలాసేపు అతనితో మాట్లాడారు. మాటల మధ్యలో అతను జేబులోంచి నల్లమందు తీసి చపాతీలో చుట్టుకుని నోట్లో దట్టించాడు. పాపాఘర్ కొండలు గురించి బాబా అతనితో యథాలాపంగా ప్రస్తావించేసరికి అవి భూతల స్వర్గధామాలని వాటిని అదే పనిగా పొగడసాగాడు ఆ ముస్లిం. ఆశ్చర్యం ఏమంటే బాబా కూడా అతని మాటలు విని మౌంట్ ఆబు కాకుండా పావఘర్ కొండలకు వెళ్దామని అన్నారు. ఆ మొన్నాడు బాబా మండలి సభ్యులందరూ బరోడా చేరారు. బరోడాలోని గుజరాతీ హిందూ లాడ్జీలో మరోసారి దిగారు బాబా మండలి. సదాశివ్ మాత్రం బరోడాలో దిగకుండా అదే రైలులో నేరుగా పూనా వెళ్ళిపోయాడు. ఆ మొన్నాడు సాయంత్రం 4 గంటలకి కాలినడకన బయలుదేరి రాత్రి 9 గంటల ప్రాంతంలో పావఘర్ కొండ ప్రాంతానికి చేరారు వీరు. ఇరుకు రోడ్లు, చుట్టూ దట్టమైన అడవి. అలాంటి పర్వత మార్గం గుండా వారు సామాన్లు మోసుకుంటూ వెళ్లారు. చీకటిలో దేనికైనా తన్నుకుని బాబా పడిపోతారేమో అని గుస్తాజీని లాంతరి వెలిగించి దారి చూపించమని పాద్రి అన్నాడు గుస్తాజీతో. అయితే ఆ రోడ్డు వెంబడే వస్తున్న ప్రయాణికుల చేతుల్లోని లాంతరు వెలుగు సరిపోతుందని కిరోసిన్ దండక చేయడం ఎందుకని గుస్తాజీ అన్నాడు పాద్రితో. అంటే చాలా చీకటిగా ఉంది కదా! కిరోసిన్ లైట్ వెలిగించమంటే గుస్తాజీ అన్నట్ట. ఎదురుగుండా అంటే వీళ్ళ ముందు ఇంకా ప్రయాణికులు నడుస్తున్నారు కనుక వాళ్ళ చేతుల్లో కిరోసిన్ లైటు వెలుతురు కనిపిస్తోంది. అది చాలు ఎందుకు కిరోసిన్ దండగ చేయడం అన్నాడు గుస్తాజీ. లాంతరుతో వీరి ముందు నడుస్తున్న వ్యక్తి అకస్మాత్తుగా వీళ్ళకి కనబడకుండా
తన దారిని తాను వెళ్ళిపోయాడు. దాంతో వీరికి చిమ్మ చీకటిలో తడుముకుంటూ వెళ్ళవలసొచ్చింది. పాద్రి ఏదో తగిలి పడిపోయి కాలికి గట్టి దెబ్బ తగిలించుకుని గుస్తాజీపై తన అక్కసునంతా చూపిస్తూ గట్టిగా అరిచాడు పాద్రి. ఆ తర్వాత ఒక ముస్లిం పోలీస్ ఆఫీసరు కనబడి వీరిని స్థానిక ధర్మశాలకు తీసుకెళ్లాడు. ఆ రాత్రికి అక్కడే విశ్రాంతి తీసుకున్నారు వాళ్ళు. ఈ ప్రాంతం దాదాపు అడవి మధ్యలో ఉంది. క్రూర జంతువులు వచ్చే అవకాశం ఉందని తలుపులు వేసుకుని ధర్మశాల లోపల పడుకోమని పోలీస్ ఆఫీసరు హెచ్చరించారు వీళ్ళని. ఆగస్టు 29వ తేదీ ఉదయం 6 గంటలకల్లా నిద్రలేచి పావగిరి కొండగా ఎక్కడం ప్రారంభించారు. కొండ నిటారుగా ఉంది. పొగమంచు దట్టంగా కురిసి వాతావరణం బాగా ప్రతికూలంగా ఉంది. బాబా ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదు. ఆయనకు జిగట విరోచనాలు అవుతున్నాయి. ఆయన కడుపు నొప్పితో బాధపడుతున్నారు. కొన్ని నిమిషాల నడవడం ఆపినప్పుడు మాత్రమే ఆ నొప్పి కొద్దిగా తగ్గేది బాబాకి. అయినా బడిబడిగా అడుగులేస్తూ ఇంచుమించు నిటారుగా ఉన్న ఆ కొండని ఎక్కడం అలాగే కొనసాగించారు. దారిలో టీ కోసం 2 సార్లు ఆగారు. నీలగిరి కొండల్లో మాదిరిగా కాకుండా ఈసారి ఇక్కడ మంచి టీ దొరికింది. కొండ ఎక్కే ముందు బాబా ఎవరినీ ఎలాంటి ఆహారం తీసుకోవడానికి అనుమతించలేదు. సుమారు 3 మైళ్ళ దూరం చేరుకోగానే హిందూ దేవాలయం కాళీ అమ్మవారి ఆలయం కనిపించింది. విశ్వానికి మాతృమూర్తి అయిన కాళీదేవి సృష్టికి ఆధారభూతమైన మూల శక్తి యొక్క స్త్రీ అంశంగా పూజింపబడుతుంది. ప్రతి ఏడాది జరిగే జాతర సమయంలో వేలాది మంది జనసందోహం అక్కడికి వస్తుంది. మామూలు రోజుల్లో అయితే కొద్దిపాటి జనమే ఉన్నారు. డజన్‌లో మాత్రం ఉంటారు. బాబా మండలి కాళీ దేవాలయంలోకి వెళ్లి అమ్మవారికి ప్రణమిల్లారు. ఈ దేవాలయం దాటి ముందుకెళ్ళాక సజ్జన్ షా వలి అనే ముస్లిం సాధువు సమాధి ఉంది. బాబా అక్కడికి కూడా తన మండలితో వెళ్లి ఆ సాధువు సమాధికి ప్రణమిల్లారు. అక్కడి నుంచి ఇంకా కొండపై కోట దగ్గరికి వెళ్లారు. అక్కడ కనిపించే పర్వత శ్రేణిని, లోయల మనోహర దృశ్యాన్ని చూసి ఎంతో ఆనందించారు. అలా సేద తీరుతూనే పూణేకి సమీపంలో సింఘ్ఘర్‌లో పూరి గుడిసెలు వేసుకుని ఉందామన్న విషయాన్ని బాబా మళ్ళీ ప్రస్తావించారు. ఈ ప్రాంతం కూడా పావఘర్ మాదిరిగా ఉంటుందని, మండలి సభ్యులందరూ బాగుంటుంది అన్నారు. ఆ తర్వాత మధ్యాహ్నానికల్లా కొండ దిగి వచ్చారు. అనంతరం భోజనాలు ముగించుకుని రాత్రి 8:15 బరోడా చేరారు వాళ్ళు. ఆ రాత్రి గుజరాతీ లాడ్జిలోనే గడిపారు. ఆ మొన్నాడు తిరిగి బాబా అంత క్రితం మాదిరిగా "ఓ భగవంతుడా! నేను బాబాను కాదు" అని అంటూ మండలినుద్దేశించి ఇలా అన్నారు. "మీరే నన్ను బాబాని చేశారు. ఇప్పుడు సాధువులు, సన్యాసులు నన్ను పూర్తిగా అణగదొక్కేయాలనుకుంటున్నారు" అని ఎవరికీ అర్థం కాని విధంగా పదే పదే అనసాగారు బాబా. పాద్రి గుస్తాజీ బెహ్రెంజీలు పదే పదే బాబా ఈ మాదిరిగా అనడం తమకు నచ్చటం లేదని ఖరాఖండిగా చెప్పారు. అలా అనడం ఆపమని వాళ్ళు చెప్పగా అందుకు బాబా అన్నారు, "నేను నిజంగా చెప్తున్నాను. నాకెలాంటి శక్తి లేదు. నా గురువులు బాబాజాన్, ఉపాసనీ మహారాజులు కూడా ఎలాంటి శక్తి లేదు. ఉపాసనీ మహారాజు దైవీ సాక్షాత్కారం పొందిన సద్గురువు కాదు కదా! అతను కనీసం సాధువు కూడా కాదు" అన్నారు బాబా. "నీ గురువులపై ఈరోజు నీవెందుకు ఇలా వింతైన ప్రకటనలు చేస్తున్నావు బాబా" అని మండలి సభ్యులు ఒకరు అనేసరికి, "ఆ దివ్య శాసనమే నా చేత అలా చెప్పిస్తోంది. ఆ దివ్య శాసనం మీకు వర్తిస్తుంది. మీరు చేస్తున్న ఏ పనైనా దివ్య శాసనానికి తలవొగ్గే చేస్తున్నారు" అని బాబా చాలా స్పష్టంగా తెలియజేశారు. బాబా ఈ ప్రకటనలని ప్రధానంగా పాద్రీని ఉద్దేశించే చేశారు. ఇందుకు కారణం లేకపోలేదు. ఎందుకంటే పాద్రి మనసు పరిపరి విధాలా పరిభ్రమిస్తోంది. ఇదేం ఆధ్యాత్మికత! వీళ్ళేమి గురువులు! సాధారణ మానవులు కూడా ప్రవర్తించని రీతిలో వీరు ప్రవర్తిస్తున్నారు. చూస్తూ చూస్తూ నేనిలాంటి రొంపిలో దిగాను కదా అని పాద్రి తనలో తాను అనుకుంటూ మనసును పాడు చేసుకున్న సందర్భంలో బాబా ఈ రకమైన వింత ప్రకటనలు చేయసాగారు. ఉపాసనీ మహారాజ్ కోసమని సాకోరిలో మెహర్ బాబా ఆదేశాల మేరకు
సూఫీ సెయింట్ అనే జంతువులను తీసుకెళ్లి ఆయన ముందు పెట్టినప్పుడు కూడా మహారాజు పాద్రిని గట్టిగా తిట్టడం మాత్రమే కాదు, శాపనార్థాలు కూడా పెట్టారు. ఇది పాద్రిని బాగా కలవరపరిచింది. మహారాజు ఆ జంతువుల్ని తీసుకోవడానికి నిరాకరించడమే కాదు, మెహర్ బాబా వాటిని పంపించారని తెలియజేసినప్పటికీ ఆయన మరింత కోపంతో ఊగిపోయారు. అది మాట పాద్రికి బాబా మీదున్న నిర్ణయం. అంటే అంతలా బాబా కోసం పట్టుకెళ్ళినా కూడా ఉపాసని మహారాజు ఇలా దెబ్బలాడడం అతనికి నచ్చలేదు. బాబాకు ఈ విషయమే ఏం జరగనుందో అంత ముందుగానే తెలిసి ఉంటే నెర్వస్‌ని, నన్ను అసలెందుకక్కడ పంపినట్లు అని పాద్రి తనలో తాను అనుకున్నాడు. అంటే బాబాకి సర్వాంతర్యామి కదా! అన్నీ తెలిసినప్పుడు ఉపాసని మహారాజ్ దగ్గరికి ఆ జంతువులు పంపించి ఎందుకు తిట్టించడం అని పాద్రి మనసులో అనుకుంటున్నాడు. మహారాజుకు మాత్రం అంత కోపం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలతో పాద్రి మనసు సతమతమవుతున్న సమయంలో పాద్రి ప్రశ్నల పరంపరకు అతనికి తెలియకుండానే బాబా తనదైన శైలిలో బయటకు ఏమీ మాట్లాడకుండా అనేక మార్లు జవాబిచ్చారు. ఇప్పుడు బాబా అంటున్న మాటలు తననుద్దేశించేనవన్నీ పాద్రికి అర్థమయ్యాయి. తన గురువు తనకిచ్చే ఆదేశాల వెనక ఉన్న అపార జ్ఞానాన్ని శంకిస్తున్నానని సిగ్గుపడ్డాడు పాద్రి. బాబా మాటల్లోని పూర్తి అర్థాన్ని తెలుసుకునే మార్గమేది లేకపోయినప్పటికీ పాద్రి ఈ ఆలోచనలతో సతమతమవుతూనే ఉన్నాడు. బాబా మండలి సభ్యులు కూడా తమ మనస్సులను అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ బాబా తరచూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అదే పనిగా అన్ని వేళలా సాధువులు, సన్యాసులు నా బాబా ప్రతిపత్తిని నాశనం చేయడానికే హ్మ్, నడుం కట్టుకుని ఉన్నారు అని చెప్పే మాటలను వినడానికి మండలి సభ్యులు విసిగెత్తిపోయారు. ఈ మాటలో ఏదో ఒకటి 2 సార్లు అని ఊరుకోక బాబా అదే పనిగా గంటల కొద్దీ అంటూ ఉండడంతో తరచూ బాబా నోట ఈ మాటలు విని విని చివరకు మండలి సభ్యులు తట్టుకోలేక ఇకపై అలాంటి ప్రకటనలు చేయవద్దని, వాటిని ఆపివేయమని బాబాని ప్రాధేయపడ్డారు. అలసత్వం నుండి బయటపడవేయడానికి మండలి సభ్యులను బాబా అప్పుడప్పుడు కోపంతో మందలించేవారు. అలాగే వారి మనస్సుల్లో అనేక సందేహాలు కలిగేలా చేసేవారు. అవి ఎలాంటివంటే, మీరంతా నేను మానవ రూపంలో ఉన్న భగవంతుడినని మీరే చెబుతున్నారు. కానీ మీకేం తెలుసు? మానవ రూపంలో వచ్చిన భగవంతుడినని మీరు నన్ను నిజంగా నమ్ముతున్నారా? మీరు నా నుండి ఎలాంటి ప్రయోజనాన్ని పొందారు? మీకు లభించింది లాభమా? నష్టమా? నేను భగవంతుడినని మీరెందుకు నమ్ముతున్నారు? మీరు నా గురించి ఏమని అనుకుంటున్నారో చెప్పండి. పైకి గట్టిగా వినిపించేలా చెప్పండి. లేదంటే చెంపదెబ్బలు కొడతాను అన్నారు బాబా. ఆ విధంగా మండలి వారు బాబాకు పూర్తిగా దాసోహమయ్యేంత వరకు వాడైన మాటలతో వారి దుమ్ము దులిపేసేవారు మెహర్ బాబా. ఇక ప్రయాణం సాకోరి వైపు కాకుండా ముంబై వైపు చేద్దామన్నారు. అహ్మద్ నగర్‌లో ఉంటున్న ఆదికి మాసాజీతో కలిసి తమను ముంబాయిలో కలవమని టెలిగ్రామ్ పంపారు బాబా. ఈ బృందం సెప్టెంబర్ 9న బరోడా వదిలి ముంబై చేరారు. వారంతా ముంబైలో వజీఫ్దార్ కుటుంబ సభ్యులతో కలిసి ఇరాన్ మెన్షన్‌లో ఒక వారం రోజుల పాటు శాశ్వత నివాసం ఇంకా ఎక్కడా స్థిరపరచుకోలేదు. అంటే ఉందాము అనుకున్నారు కానీ అది కూడా ఫిక్స్ చేయలేదు బాబా. ఆ తర్వాత కొద్ది రోజులకే కొద్దిమంది మండలి సభ్యులతో కలిసి గోవా వెళ్ళాలని బాబా నిర్ణయించారు. పాద్రి తాను ఈ ప్రయాణాలతో అలసిపోయానని తనను గోవా తీసుకెళ్లొద్దని బాబాని వేడుకున్నాడు. బాబా ఏదో ఒక మిషతో దెప్పి పొడుస్తూ ఉండడంతో పాద్రి మానసికంగా అలసిపోయాడు. అంటే పూర్తిగా గురువుకి దాసోహం అయిపోవాలన్నమాట. హఫీజు మహాకవి చెప్పినట్లు. అలా ట్రైనింగ్ ఇచ్చేశారు బాబా. ఈ ఈ ట్రైనింగ్ పీరియడ్ అంటారు కూడా. ఈ మంజిలీంలో ఈ మండలితో బాబా చేసిన ఈ ఈ ప్రయాణాలు ఇవన్నీ కూడా వాళ్ళకొక ట్రైనింగ్ అన్నమాట. అందుకని పాద్రి మానసికంగా చాలా అలసిపోయాను. నేను రాను గోవాకి అంటాడు. ఈ ప్రయాణాలతో విసిగెత్తిపోయానని, తాను రాలేనని బాబాతో చెప్పుకొచ్చాడు. బాబా అన్నారు, "నీకెలాంటి ఇబ్బంది" బాబా అన్నారు, "నీకెలాంటి ఇబ్బంది కలిగించనని హామీ ఇస్తున్నానని తనతో తప్పక రమ్మనమని" బాబా పాద్రిని కోరారు. అయితే పాద్రికి ఈ హామీ పట్ల నమ్మకం లేదు.
అప్పుడు పాద్రి వయసు కేవలం 21 సంవత్సరాలు. మండలి అందరిలోకి చిన్నవాడు పాద్రి. ఆ బృందంలోని పెద్దవాళ్ళ మధ్య, ముఖ్యంగా గుస్తాజీ, బెహ్రంలీల మధ్య తలెత్తే తగాదాల మధ్యన పాద్రి ఇరుక్కుపోయేవాడు. దీనికి తోడు బాబా పెట్టే ఇబ్బందులు, కవ్వింపులతో పాద్రి తట్టుకోలేకపోయాడు. పాద్రి సహనం కోల్పోయే స్థితికి చేరాడు. పాద్రికి అసలే ముక్కు మీద కోపం. ఆ కోపంలో నోరు జారితే ఆ తర్వాత జీవితాంతం పశ్చాత్తాప పడవలసి వస్తుందని ఆందోళన పడ్డాడు పాద్రి. బాబా ఎంత హామీ ఇచ్చినా పాద్రి మాత్రం ఈసారి ప్రయాణంలో పాల్గొనలేను అని చెప్పాడు. ఇతని స్థానంలో వజీబ్దారిని మే మేనేజర్గా నియమించి గోవాకి బయలుదేరారు. సెప్టెంబర్ 14న ముంబై నుంచి గుస్తాజీ, బెహ్రంజీ, మాసాజీ వజీబ్దారులతో కలిసి పూనా చేరి వెంటనే అక్కడి నుండి పంజీమ్కు బయలుదేరారు. ఈ రైలు ప్రయాణంలో వజీబ్దారు జ్వరంతో బాధపడ్డాడు. లోండా స్టేషన్కి చేరేసరికి వజీబ్దారు జ్వరం మరింత ఎక్కువైంది. లోండాలో బాబాకు వజీబ్దారు మీద చాలా కోపం వచ్చి రైల్వే ప్లాట్ఫారం పైనున్న బెంచి మీద పడుకోమని ఆదేశించారు. అతన్ని జాగ్రత్తగా చూసుకోమని మాసాజీకి చెప్పి బెహరంజీని పాలు తీసుకురమ్మనమని పంపారు బాబా. బాబా గుస్తాజీలు ఒక హిందూ రెస్టారెంట్లో ఏదో తిని బెహరంజీ మాసాజీల కోసం ప్యాక్ చేయించి తీసుకొచ్చారు. వజీబ్దారికి పాలు ఇచ్చి తిరిగి ప్రయాణం కొనసాగించారు. బాబా తన కోపాన్ని వజీబ్దారు పైన చూపిస్తూనే ఉన్నారు. ఆశ్చర్యం కలిగేలా వజీబ్దారు పరిస్థితి క్రమక్రమంగా మెరుగుపడసాగింది. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే వజీబ్దారు పూర్తిగా కోలుకున్నాడు. కేజిల్ రాక్ స్టేషన్లో బాబా పరుపు చుట్టూ మినహా మిగతా అన్ని సామాన్లపైన పురుగుల మందు చల్లారు. మార్మాగోవా స్టేషన్లో రైలు దిగి లాంచీలో పంజీబ్కి వెళ్లారు. అక్కడ క్రైస్తవులకు చెందిన హోటల్లో దిగారు. పంజిమ్ గోవాలలో అతి పురాతన క్రైస్తవ చర్చిలు, ఇతర ధర్మనీయ స్థలాలను సందర్శించారు. అన్నిటికంటే ముఖ్యంగా బామ్ జీసస్ బాసిలికా చర్చిని బాబా మండలి సందర్శించారు. ఈ చర్చిలో ఫ్రాన్సిస్ జేవియరు మృతదేహాన్ని 16వ శతాబ్దం నుంచి మమ్మీగా చేసి జాగ్రత్తగా భద్రపరిచారు. సాధుపురుషునిగా అతన్ని ఆరాధిస్తారు. జెసూట్ విభాగానికి చెందిన క్రైస్తవ పూజారి మతబోధకుడు అయిన ఫ్రాన్సిస్ జేవియర్ మృతదేహాన్ని కొన్ని సంవత్సరాలను ఒకసారి ప్రజల సందర్శనార్థం అందుబాటులో ఉంచుతారు. భారతదేశంలో క్రైస్తవుల జనాభా అధికంగా అధికంగా గల ప్రాంతాల్లో గోవా ఒకటి. అందులో ఈ బాసిలిక చర్చి క్యాథలిక్స్ క్రైస్తవులకు చాలా ముఖ్యమైన యాత్రాస్థలం. బాబా విశాలమైన బాసిలిక చర్చి ప్రాంగణమంతా తిరిగి శిఖరాగ్ర భాగం దాకా చీకట్లో ఉన్న మెట్లన్నీ ఎక్కి చర్చి గుమ్మటాన్ని తిలకించారు. కేవలం 2-3 రోజుల పాటు గోవాలో ఉండి ఇంకా ముందుకు వెళ్లే ప్రయత్నం విరమించి బాబా ముంబాయికి ప్రయాణమవ్వాలని నిర్ణయించారు. ముంబాయి చేరుకుని దాదర్లో గల ఇరానీ మ్యాన్షన్లో కొద్ది రోజులున్నారు. ఆ తర్వాత సుమారు 3 నెలల పాటు అంటే 1924 సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లలో ముంబై, అహ్మద్నగర్ మధ్య బాబా అటూ ఇటూ పలుమార్లు ప్రయాణించారు. ఇదంతా ఎందుకంటే మండలి వారికి తనకి ఒక శాశ్వత నివాసం ఏర్పాటు చేయడం కోసమే. ఆయన అలా అనేకసార్లు అటూ ఇటూ తిరిగారు. సింహగర్లో శాశ్వతంగా ఉండాలన్న ఆలోచనలకు బాబా అప్పుడే స్వస్తి పలికారు. అంటే సింహగర్లో ఉందామని బాబా అనుకున్నారు కానీ ఆ తర్వాత ముంబాయి, అహ్మద్నగర్ మధ్య బాబా పలుమార్లు ప్రయాణించి ఈ సింహగర్లో ఉండడానికి కూడా ఆలోచన కూడా స్వస్తి పలికారు అని చెప్తున్నారు. మరి మిగిలిన విశేషాలు రేపు తెలుసుకుందామండి. అవతార్ మెహర్ బాబాకి జై.